ఈ సాంగ్ విన్న తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మెసేజ్ చేసిరా సార్? ఫోన్ చేసిరా? రెస్పాన్స్ ఎట్లా చెప్పారు? ఏమన్నారు? రచయితలందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, అలాగే కార్షల్ శ్యామ్ గారు ట్వీట్ చేశారు ఈ పాటలో ఈ మండే గుండె ఆ లైన్ గురించి. ఆ తర్వాత బాలాజీ గారు బుచ్చిబాబు గారికి వాయిస్ నోట్ పెట్టారు, ఈ లిరిక్స్ ఎంత బాగున్నాయి అని అనంత్ శ్రీరామ్ గారికి అందించండి. అలా సాటి రచయితల నుంచి కూడా ఆ ప్రశంసలు రావడం చాలా ప్రోత్సాహం అసలు. అవును సార్. మిమ్మల్ని బాగా కదిలించిన కమెంట్ కానీ లేదా ఏదైనా మెమరబుల్ మూమెంట్ కానీ అంటే ఏం చెప్తారు? ఒక నా స్నేహితుడు పంచుకున్నాడండి ఒక ట్వీట్. ఆ ట్వీట్ చదువుకుంటే అబ్బా దీనికోసం రాసిన పాట అని అనిపించింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ట్వీట్లో ఆయన ఏం రాశారంటే, నువ్వు 300 పేజీల పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతావో, రోజుకు 4 సార్లు ఈ 4 నిమిషాల పాట వింటావో నీ ఇష్టం. ఇంత వయసు వచ్చింది ఇంకా ఉద్యోగం రాలేదని, ఇన్నాళ్ళు అయిపోయింది ఇంకా కెరీర్లో సెటిల్ అవ్వలేదని, నేను ఎంతగానో ప్రేమించాను ఆ మనుషులు నాకు దూరం అయిపోయారని, ఇలా రకరకాల కారణాలు పట్టుకుని ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడి ఏం చెయ్యాలో తెలియక అలా నీలో నువ్వే కుమిలిపోతూ అలా ఉండకుండా ఒక్కసారి ఈ పాట విను, స్ఫూర్తి పొందిన తర్వాత మళ్ళీ నువ్వు అనుకున్న రంగంలో నీ ప్రయత్నాన్ని ప్రారంభించు, దాంట్లో విజయవంతంగా మళ్ళీ వచ్చి లోకానికి కనిపించు. ఈసారి నీ కమ్బ్యాక్ ఎలా ఉండాలంటే నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా అన్నట్టుగా ఉండాలి అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. క్రేజీ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు ఆట చూస్తే వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు ఆడకపోయినా వాళ్ళ ఆట బతికిందని. ఇప్పుడు మీ మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది నా యాంకరింగ్ ఇంకొక 10-20 తరాలు బతకాలని, నేను ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలని. మీరు మీ మూలాలని మర్చిపోకుండా ఈ జెన్జీని దాంతోపాటు కలుపుతున్నారు కదా, మీ తెలంగాణ మాండలికంలోనే ఈ సమాచారాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, మీ మూలంలో అలా గట్టిగా ఉండండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ వ్యాఖ్యానం కూడా రేపటి తరంలో కూడా మీ వ్యాఖ్యానం ఇంకా బతికే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.